హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, అండ్ ఫస్ట్లీ నేనైతే థ్యాంక్ యూ చెప్పాలి. నా వీడియో ఇలా ఓపెన్ చేసి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే, మెయిన్గా ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలి అనుకుంటారు కదా, ఇంకా ఎవరికైనా యూజ్ ఉంటుందని నేను ఏమేమి చెప్పాలి ఈ వీడియోలో, ఎప్పుడు చిట్టుకి ఏ మంత్లో నేను బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేశాను, ఇంకా కౌ మిల్క్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, నాకు నాకు పర్సనల్గా ఏ టిప్స్ యూజ్ అయ్యాయి అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను చిట్టుకి ఏ మంత్లో సాలిడ్ ఫీడ్ స్టార్ట్ చేశాను, ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్తాను. బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా నాకు పర్సనల్గా హెల్ప్ అయిన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి, నాకైతే డెలివరీ సీ సెక్షన్ అయింది. ఇంకా నాకు ఏంటంటే, జనరల్గా సీ సెక్షన్ అయిన వాళ్ళకి డాక్టర్ ఏం చెప్తారు, 24 hours వరకు సాలిడ్ ఫీడ్ అయితే ఇవ్వకూడదు కదా, ఫుడ్ తీసుకోకూడదు అని చెప్తారు కదా. సో నాకు కూడా సేమ్ థింగ్ అలానే అయింది. డెలివరీ అయిన 1 hour తర్వాత అయితే అబ్జర్వేషన్లో పెట్టారు. 1 hour తర్వాత ఇంకా మనకి ఎప్పుడైతే నాకు సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేశారో నెక్స్ట్ 24 hours తర్వాత అప్పుడైతే మిల్క్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయింది. చాలా భయపెడుతుంటారు అందరూ, ఇంకా ఫస్ట్ ఇవ్వకపోతే ఇంకా రాదు అలని. కానీ నేనైతే స్టార్టింగ్లో చాలా భయపడేదాన్ని. నేను కూడా అయ్యో నేను నా బేబీకి మిల్క్ ఇవ్వలేకపోతున్నానే అనేసి. కానీ డాక్టర్ని అయితే స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను. డాక్టర్ ఏం చెప్పారంటే, మా డాక్టర్ పాజిటివ్గా ఉండాలి అని చెప్పారు. మనం ఇవ్వగలం మన బేబీకి. వన్ సాలిడ్ స్టార్ట్ చేసాక అయితే ఫుడ్ వస్తుంది, అదే మిల్క్ అయితే ప్రొడక్షన్ జరుగుతుంది, డోంట్ వరీ అలా చెప్పారు. సో సేమ్ నా కేసులో అయితే అలానే జరిగింది. ఏంటంటే, ఎక్కువగా మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వాలంటే నాకైతే గార్లిక్, ఇంకా మనకి మెంతులు ఉంటాయి కదా, వాటిని నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ ఆ వాటర్ తాగినా కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కువ మనం వాటర్ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ మళ్ళీ ఎందుకంటే ఫ్రీక్వెంట్ ల్యాచింగ్ అనేది ఇవ్వాలి బేబీకి. ఫ్రీక్వెంట్ ల్యాచింగ్ ఇవ్వడం ద్వారా మనలో మిల్క్ ప్రొడక్షన్ అయితే పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే, నాకు 4th monthలో అలా నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది బేబీని వదిలేసి. 1 dayనే, కానీ 1 day ఇవ్వకపోయేసరికి ఇంకా మనకి ఫీవర్ వచ్చేయడం అలా జరుగుతుంది కదా, సడన్గా మానేసాక. నెక్స్ట్ ఏమైందంటే, మనకి అప్పుడు ఆ టైంలో ఎక్సెస్ మిల్క్ ప్రొడక్షన్ ఉంటుంది, ఎందుకంటే బేబీ ఇంకా తీసుకోదు కదా, మిల్క్ తీసుకోదు. సో నెక్స్ట్ అయితే అప్పుడు 1 dayనే ఫార్ములా మిల్క్ అయితే ఇచ్చారు. అప్పుడు అమ్మ చూసుకుంది. నెక్స్ట్ వచ్చేసాక నాకు మిల్క్ ప్రొడక్షన్ అయితే తగ్గిపోతే చాలా బాధేసింది. అప్పుడు మా ఫ్రెండ్ ఏం సజెస్ట్ చేసిందంటే, లాక్టో గ్రాన్యూల్స్ అని. నేను వీలైతే పిక్ యాడ్ చేస్తాను మీకు. నాకైతే అవి చాలా హెల్ప్ చేశాయి. అవి నేనైతే మిల్క్లో కలిపి రోజు తాగేదాన్ని. 1 weekలో అలా సెట్ అయిపోయింది మొత్తం. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మళ్ళీ చిట్టుకి సాలిడ్ ఫుడ్ అయితే మేమైతే 6 months కంప్లీట్ అయ్యాక అయితే స్టార్ట్ చేసాము. ఇనీషియల్గా అయితే ఉగ్గునే పెట్టాము, కాకపోతే నట్స్ అయితే అన్నీ యాడ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు కదా. సో మేమైతే ఓన్లీ బాదం, ఇంకా కొన్ని లిమిటెడ్గా జీడిపప్పు కొంచెం యాడ్ చేసేసి, మకానా యాడ్ చేసేసి, ఇంకా మిగతా అన్నీ కామన్ కదా, పప్పులు ఇంకా రైస్, వీటితోనే చేసాము. ఫస్ట్ మంత్ మాత్రం 7th monthలో ఎంటర్ అయ్యాక డేలో ఓన్లీ 1 time మాత్రమే ఫీడ్ అయితే, అదే సాలిడ్ ఫుడ్ ఉగ్గు పట్టేదాన్ని. తర్వాత ఏంటంటే, చిట్టు 1 year అయ్యాక ఫీవర్ వచ్చింది. బర్త్డే అయ్యాక ఫీవర్ వచ్చాక హాస్పిటల్కి వెళ్ళాము. ఆ హాస్పిటల్కి వెళ్తే చిట్టు చాలా వెయిట్ తక్కువ ఉండేది. అప్పటికి చిట్టు 7 kg అలా ఉంది. బర్త్డే 12 months అయ్యేసరికి 7.15 grams అలా ఉంది. చాలా డాక్టర్ ఏమన్నారంటే, వెయిట్ చాలా తక్కువ ఉంది. మీరు ఏంటంటే, చిట్టు కౌ మిల్క్ కూడా తాగేది కాదు, ఇంకా కంప్లీట్గా ఇంకా బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వడం వల్ల నేనైతే అనుకున్నాను, ఫస్ట్ 1 year మాత్రం ఇంకా బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలి, మదర్ మిల్క్ హెల్తీ కదా, ఇంకా బేబీకి ఇంకా కౌ మిల్క్ అది ఇవ్వకూడదు అలా అనేసి అనుకున్నాను.
ఆ డాక్టర్ తనేం తాగేది కాదు. ఇంకా తినేది కూడా ఫుడ్ కూడా సరిగ్గా తీసుకునేది కాదు. ఫుడ్ కూడా తీసుకోకపోతే డాక్టర్ ఏమన్నారంటే, "ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేసేయండి. ఇంకా ఇవి ఉంటాయి కదా నాన్ వెజ్ సూప్స్, మటన్ సూప్ అవి పెట్టమన్నారు. ఇంకా ఎగ్ డైలీ ఇమ్మని చెప్పారు వెయిట్ పెరగడానికి." ఇంకా కానీ 2 మంత్స్ అయితే స్టాప్ చేయలేదు. అయ్యాక కూడా డాక్టర్ చెప్పిన తర్వాత ట్రై చేశా. చాలా ఏడ్చేది. కొంచెం పోనీ డే టైమ్‌లో తగ్గిద్దాం, మార్నింగ్ అట్‌లీస్ట్ మార్నింగ్ అయినా అని అలా ట్రై చేస్తే కానీ ఆహ్, తాగడం అంటే కంప్లీట్‌గా మానేయలేదు కదా! సో, కష్టమయ్యేది, ఏడ్చేది. సో, నాకు చాలా ఎమోషనల్ అయిపోయేదాన్ని నేను కూడా. అప్పుడు ఇంకా 2 మంత్స్ అయ్యాక నాకు ఇంకొక హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ఇష్యూ వచ్చాక ఇంకా మనకి కాళ్ళు అయ్యి చాలా లెగ్ క్రాంప్స్ ఎక్కువైపోతాయి. బ్యాక్ పెయిన్ ఎక్కువైపోతది. అలా ఉంటుంది కదా! ఎనీమియా వస్తుంది ఇవన్నీ. సో, అప్పుడైతే డిసైడ్ అయ్యా. ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయడానికి ఇంకా నాల్వేమి అంటారు. అది చాలా చేదుగా ఉంటుంది. అదేంటంటే నిప్పులకి రాసుకుంటే పిల్లలు తాగరు. ఇంకా అలానే అది ఇంకా చేదు ఉంటుంది కదా! వేప చేదు. ఇవన్నీ చేశా. కానీ చిట్టు అయితే మానలేదు. చిట్టు సో, ఇలా కాదు అని చెప్పి ఇంకా తనకి చిట్టుకి అయితే ఒక 15 మంత్స్ అప్పుడు. 15 కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ ఎండింగ్‌కొచ్చాయి అనగా అప్పుడు ఇంకా కంప్లీట్‌గా ఇంకా మిల్క్ ఇవ్వలేదు. 2 డేస్ అయితే చాలా ఏడ్చింది. మదర్‌గా మనం కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. చాలా ఎమోషనల్ ఉంటది ఆ టైంలో. చాలా ఏడుస్తారు. మనం కూడా ఏడుస్తాం. నిద్ర ఉండదు ఆ 2 డేస్. కానీ థర్డ్ డే నుండి అయితే చిట్టు అసలు మిల్క్ అడగలేదు నన్ను. ఆ 2 డేస్ అయితే చాలా ఏడ్చేది. తనని డైవర్ట్ చేయడానికి పార్క్‌కి తీసుకువెళ్ళడం, లేదంటే ఎంగేజ్ చేయాలి వేరే దానిలో. ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా! చిన్నపిల్లల దగ్గరికి కాసేపు తీసుకెళ్తే ఆడుకుంటారని. అలా బయటికి తీసుకెళ్ళేది అవన్నీ ఉండేది. కానీ ఇంటికొచ్చాక మళ్ళీ ఏడ్చేది. అలా స్టార్ట్ చేసేది. సో, ఆ 2 డేస్ మాత్రం ఎందుకంటే తనకి కౌ మిల్క్ కూడా అలవాటు అవ్వలేదు. అస్సలు షుగర్ పడేది కాదు. పటిక వేసి మిల్క్‌లో పడితే తాగుతారు, స్వీట్ ఉంటది అనేవాళ్ళు. కానీ చిట్టుకేంటంటే వామిటింగ్ అయిపోయేది. అస్సలు స్వీట్ అంటే పడేది కాదు 1 ఇయర్ వరకు. బర్త్‌డే కేకే తినింది. అప్పటి వరకు ఏ స్వీట్ అసలు తినేదే కాదు. స్వీట్ పెట్టకూడదు కూడా కదా! ఇంకా అందుకే ఎక్కువ పెట్టేవాళ్ళం కూడా కాదు మేమైతే. నెక్స్ట్ అప్పుడు 2 డేస్ అయ్యాక థర్డ్ డే నుండి మిల్క్ అడగడం మానేసింది. ఇంకా పడుకునేటప్పుడు ఇబ్బంది పెట్టేది. కానీ థర్డ్ డే నుండి అలా ఏం లేదు. సో, మేము ఇంకా కౌ మిల్క్ అలవాటు చేయాలి అనేసి 1 ఇయర్ అప్పటికి 15 మంత్స్ వచ్చేసాయి కదా! సో, ఇంకా అప్పుడు కౌ మిల్క్ అయితే ఫస్ట్ రైమ్ చూపిచ్చాను అప్పుడే. ఒక రైమ్ చూపిచ్చి మిల్క్ అంటే ఆ బాటిల్ అలవాటు లేదు చిట్టుకి. బాటిల్ అలవాటు చేయాలి కదా అనేసి అప్పుడు స్టార్ట్ చేస్తే అలా ఆ రైమ్ చూసుకుంటూ కొంచెం తాగడం వచ్చేది తనకి. మనం అలవాటు చేసేటప్పుడు కూడా ఆ బాటిల్ నిప్పుల్ సాఫ్ట్ నిప్పుల్ ఉండేదైతే తీసుకుంటే వాళ్ళకి కొంచెం వాళ్ళు కూడా ఇష్టపడతారు. హార్డ్ ఉంటే వాళ్ళైతే తాగరు. ఎందుకంటే మనం అప్పుడప్పుడే బాటిల్ అలవాటు చేస్తూ ఉంటాం కదా! సో, నా కేస్‌లో అయితే అలా జరిగింది. నెక్స్ట్ థర్డ్ డే అలా అయిపోయింది. అప్పటి నుండి ఓన్లీ థర్డ్ డేనే బాటిల్ థర్డ్, ఫోర్త్ డే కొంచెం బాటిల్‌కి అలవాటు అవ్వడానికి కొంచెం అది రైమ్ చూపిస్తే అలా తాగేసేది. కానీ ఫిఫ్త్ డే నుండి అలా కూడా లేదు. తనంతట అదే మిల్క్ తాగడం, కావాలనేటప్పుడు మీ అని అడిగేది. సో, అలా జరిగింది. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోని ఎండ్ వరకు చూసినందుకు.